అయిపోతే చెప్పండి అన్న. పెన్షన్ ఫోటో అయిపోతే చెప్పండి. తీస్తాం నా వెళ్ళిపోయి 10 నిమిషాలు ఉండలేరా వీడియో తీస్తే రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం, అదేవిధంగా ప్రజల కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసమే కాదు, ప్రజల కోసం కూడా. ప్రజలారా, ఈ యాప్ను ఓపెన్ చేయడం వలన, ప్రారంభించడం వలన ఏవి ప్రయోజనాలు పార్టీ క్యాడర్కి అనేదానికి, ప్రజలకు అనేదానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన కార్యకర్తలు, నాయకులు. రాష్ట్రంలో జరుగుతూ ఉండే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, దోపిడీ, హింస, దౌర్జన్యము, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన విధానము, చేసిన వాగ్దానాలను విస్మరించడము, పిల్లల చదువు విషయంలో జరుగుతుండే అన్యాయము, ఆరోగ్యం విషయంలో జరుగుతుండే అన్యాయము, రైతులకు జరుగుతుండే అన్యాయము, మహిళలకు జరుగుతూ ఉండే అన్యాయము, చిన్నపిల్లలపైన జరుగుతుండే లైంగిక దాడులు, మరణాలు, ఇట్లా ఒక్కటేమిటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల కాలములో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాల వల్ల ప్రజలు ఎంత విసిగి వేజారిపోయినారో, ఎన్ని కష్టాలున్నాయో వాటికి సంబంధించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అటువంటి సంఘటనలన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, అధికారుల దృష్టికి కొన్ని సమస్యలైనా తీసుకుపోయి పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేసే విధానం. కానీ ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి భావస్వేచ్ఛ ప్రకటనను కూడా పూర్తిగా అణిచివేసింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులైనా, సమస్యలతో అల్లాడిపోతూ ఉండే ప్రజలైనా వారి బాధను, వారి సమస్యను ప్రపంచానికి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకోం. కేసులు పెడతాం, జైళ్ళకు పంపుతాం. సోషల్ మీడియా శాటిలైట్ మా చేతిలో ఉంది కాబట్టి మీరు ప్రసారం చేసే ప్రతి ఒక్కదాన్ని నిర్బంధంగా వెలుగులోకి రాకుండా చేస్తామని చెప్పి ఇన్నాళ్ళు చేస్తూ వచ్చినారు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉండే ప్రభుత్వము సమస్యను సృష్టించడం ఎంత అన్యాయమో, ఆ సృష్టించిన అన్యాయానికి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని గొంతులు నినదిస్తే ఆ గొంతులను కూడా నొక్కివేసే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవారిపైన కేసులు పెట్టడం కానీ, మీ చేతిలో ఉండే శాటిలైట్ను ఉపయోగించి వాటిని తొలగించడం కానీ, ప్రపంచంలోకి వెలుగులోకి రాకుండా ఆపడం, ఇది అన్యాయం. అప్రజాస్వామికమైన విధి విధానంలో అత్యంత ఘోరమైనటువంటి విషయం ఇది. ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. అది దీనికి చెక్ పెట్టాలా, దీనికి విరుగుడు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి దీన్ని తీసుకొచ్చినారు. ప్రజలారా, జగన్ 2.0 సూపర్ యాప్ అని. ఇందులో ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో 2 ఉన్నాయి. 2 ఫోన్ల ద్వారా, 2 రకాల మొబైల్ ఫోన్ల ద్వారా, ఈ 2 రకాల మొబైల్ ఫోన్ల ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను కనుక మీరు స్కాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జగన్ 2.0 సూపర్ యాప్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంది, ఏమేమి లాభాలు ఉన్నాయంటే, ఏ ప్రజలైనా వారికి ఉండబడిన కష్టాలను వారి వారి నియోజకవర్గాల్లో కానీ, వారి వారి వార్డుల్లో కానీ ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి వారికి రావాల్సింది రాకపోవడమో, లేకుంటే ఎవరైనా అన్యాయం చేస్తూ ఉంటే, ఏ అధికారైనా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉంటే అటువంటి ప్రజా సమస్యలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డాష్ బోర్డుకు పంపచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూస్తారు, పరిశీలిస్తారు. ఆ సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్కి కానీ,
పార్టీ శ్రేణులకు కానీ ఆదేశాలు ఇచ్చి మీకు చేతనైనంత న్యాయ సహాయాన్ని చేతనైనంత ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి వారు నీకు ఉపయోగపడేలాగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. అందుకే ప్రజలు ఎవరైనా వారికి జరుగుతూ ఉండే కష్ట నష్టాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి వారి పార్టీ శ్రేణుల ద్వారా సహాయాన్ని ఊతాన్ని పొందొచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రధానంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం అందరం కూడా మన సెల్ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలా. ఇది మస్ట్. ఇది ఇంకా ఎంత మస్ట్ అంటే తప్పనిసరిగా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలా. కారణం మన కార్యాచరణను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకుడి యొక్క కార్యాచరణను ఏది జరుగుతూ ఉన్నా ఆ యాప్లో మనం తిలకించవచ్చు. మన నియోజకవర్గంలో జరుగుతుండే ఏ కార్యాచరణైనా మనం తిలకించవచ్చు. లేకుంటే రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు మాట్లాడిన ఏ పత్రికా ప్రకటనలైనా కూడా మనం చూడొచ్చు. లేకుంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన వారి వికృతపు చేష్టలను దేనినైనా వారి అప్రజాస్వామిక విధి విధానాలను వేటినైనా మనం ఈ యాప్లో చూడొచ్చు. అంటే మన పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణను తెలుసుకోవడమే కాకుండా మన నాయకులు మాట్లాడిన మాటలను మనం తెలుసుకోవడమే కాకుండా మనకు ఉండబడిన నాయకుల కార్యకర్తల సమస్యలను కూడా జగన్ దృష్టికి తీసుకుపోయేదానికి ఈ యాప్ను మనము ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏదైనా ఒక సమస్య ఉంది ప్రజలకు సంబంధించి, ఆ సమస్య మీద మనం పోరాడుతూ ఉన్నాం, ఈ యాప్లో మనం అప్లోడ్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. మరింత మనకు ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరింత బలం ఇచ్చేదానికోసం జిల్లా నాయకత్వానంతా కదిలించాల్సిందే కదిలిస్తాడు. రాష్ట్ర నాయకత్వాన్ని కదిలించాల్సిన అవసరం ఉండే సందర్భాలు సమస్యలైతే రాష్ట్ర నాయకత్వమే కలిసి వస్తుంది. లేదు ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆయన తెలుసుకునేదానికి ఆయన హృదయం స్పందించేదానికి అవకాశం ఉంటుంది ఈ యాప్ ద్వారా. మనకు ఎవరికైనా ఏ కార్యకర్తకైనా పోలీసుల వైపు నుంచి కానీ ప్రభుత్వ అధికారుల వైపు నుంచి కానీ ఎటువంటి నిర్బంధాలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనకు పార్టీ సహాయపడేదానికి అవసరం ఉంటుంది. అన్నిటికీ మించి ఏ శాటిలైట్ అయితే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా మనం చేసే ట్విట్టర్ కానీ లేకుంటే ఫేస్బుక్ను కానీ వాళ్ళు నిర్బంధంగా అదుపులోకి తీసుకొని రాకుండా చేస్తున్నారో ఆ స్థితి ఇప్పుడు ఉండదు. ఇది మన ప్రత్యేకంగా ఒక యాప్ను మనం ప్రారంభించుకున్నాం కాబట్టి మనం సోషల్ మీడియాలో ఏమి మాట్లాడినా కూడా ఫేస్బుక్లో ఏంటి మనం పెట్టినా కూడా ట్విట్టర్లో ఏంటి ట్వీట్ చేసినా కూడా ఇక ఎవరు నిర్బంధించేదానికి అవకాశం ఉండదు. అంటే సోషల్ మీడియాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలోపేతం చేసుకొని ప్రజల యొక్క గొంతును ఈ జగన్ 2 సూపర్ యాప్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం, యుద్ధం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పిడికిలు బిగించి కొట్లాడేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మన బలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, జగన్ 2 సూపర్ యాప్ తప్పనిసరిగా మన సెల్ ఫోన్లో మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగన్ 2 సూపర్ యాప్ని ఈరోజు మేము ప్రారంభించుకున్నాం. మా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరందరూ ఇది మీ సెల్ ఫోన్లలో మొబైల్ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రజలు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని అవసరమైనప్పుడు జగన్ గారితో మీరు సంప్రదించవచ్చు. ఈ యాప్ ద్వారా మాట్లాడచ్చు, వారి దృష్టికి తీసుకుపోవచ్చు, నా దృష్టికైనా తీసుకురావచ్చు, ఇక్కడ జరిగే సమస్యలు చెప్పవచ్చు, మా సహాయాన్ని పొందొచ్చు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.